అధికార పార్టీలో దళిత ఎమ్మెల్యేలకి గౌరవం ఉందా? వాళ్లకు ఉన్నత స్థానం అధికార పార్టీ కలిగిస్తూ ఉందా? ఈ ప్రశ్నలు గత వారం రోజుల నుండి కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఈ అంశం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. దళితులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉందా, దక్కుతుందని అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అనాదిగా మా కులాలని మరి అనేక రకాలుగా అవమానపరుస్తున్నారు, నీచంగా చూస్తున్నారు, అవహేళన కూడా చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఎమ్మెల్యే అనేవాడికి కూడా గౌరవం లేని పరిస్థితున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏ పార్టీగా ఉన్నది, వ్యవస్థలో మాదిగలకు కానీ మాలలకు కానీ ఏ రకమైన పరిస్థితి ఉన్నది అనేది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అందులో సామీల విషయంలో మరి ఆయన ఒక ఎమ్మెల్యేనే అంత తులనాడి ఆ రకంగా అగౌరవంగా మాట్లాడి అవసరమైతే నీ వీపు చింతపండు చేస్తామనే మాట కూడా మరి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడటం చాలా బాధాకరం. ఆయన కూడా మరి ఎమ్మెల్యేలుగా చేసినాడు, ఎంపీగా కూడా చేసినాడు, గౌరవప్రదమైనటువంటి పదవులలో ఉన్నాడు. కానీ ఈ కులాలను ఇంత నీచంగా మాట్లాడే గుణం కూడా ఆయనకు ఉందనేటువంటిది ఇప్పుడు అర్థమైంది. కాబట్టి కులాలతోని ఆయనకు పని లేదా, లేక దళితులంటే అంత నీచంగా ఆయన మాట్లాడవలసిన పని ఏమున్నది? పార్టీ అన్నప్పుడు ఎవరైనా టికెట్లు ఇస్తారు. అక్కడ రాజగోపాల్ రెడ్డి పోటీ చేసేది కాదు, వెంకరెడ్డి పోటీ చేసేది కాదు. ఎవరు పోటీ చేసినా దళితులే పోటీ చేస్తారు కదా. అటువంటి పరిస్థితులలో నేను ఇచ్చిన కాబట్టి నా కాళ్ళ కింద పడి ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, నేను ఎట్లా తిట్టినా మీరు పడి ఉండాలనటం అది సమంజసం కాదు, న్యాయం కాదు. కాబట్టి అది కేవలం కుల అహంకారం అక్కడ కనబడుతున్నది, డబ్బు అహంకారం కూడా అక్కడ కనబడుతున్నది. ఆయన మాటల్లోనే ఆ కుల అహంకారం అనేది క్లియర్ కనబడుతున్నది. ఇది తీరని దురదృష్టకరమైన పరిస్థితి. ఆయన మానసికమైనటువంటి స్థితి ఎట్లా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. పూర్తిగా అహంకారంతో నిండినటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంతకుముందు కూడా ఖండించాను, మరొకసారి కూడా ఖండిస్తున్నాను. దళితులకు ఒకటే ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం, మన కులాలు ఏకం కాకపోవటం వల్ల, ముఖ్యంగా మాదిగ కులం ఏకం కాకపోవటం వల్లనే మనకి ఈ పరిస్థితి వస్తూ ఉంది. మనమంతా ఏకం కావాలి, రాజ్యాధికారాన్ని సాధించుకునే స్థితిలో మనం ఉండాలి. అప్పుడే మనకు ఈ సమస్యలు ఉన్నాయనేటువంటిది గమనించుకోవాలి. కాబట్టి మాదిగ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనమంతా ఏకం 70 లక్షల మంది ఉన్నాం. 70 లక్షల ఓట్లు మనం ఉన్న తర్వాత మనకి ఎదురైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనమంతా ఏకం కాకపోవటం వల్లనే ఇవాళ ఈ చులకన భావం ఉన్నది. ఒక ఎమ్మెల్యేనే లెక్క చేయని పరిస్థితుల్లో తిడుతున్నారంటే సాధారణమైనటువంటి మన మాదిగల పరిస్థితి ఏందో దయచేసి గమనించుకోవాలి. ముఖ్యంగా యువకులు ముందటికి రావాలి, యువకులంతా ఏకం కావాలి. ముఖ్యంగా ఇవాళ మాదిగ మహాశక్తికి అండగా ఉండాలి. అప్పుడే ఈ సమస్యలు పరిష్కారం చేస్తారు. మానభంగాలు చేస్తుంటారు, అవమానం చేస్తుంటారు, చంపుతుంటారు, కాళ్ళతో దంతుంటారు, రకరకాలుగా మరి మన జాతిని అవమానపరుస్తున్నా మనం మేల్కొనకపోతే మనకు తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది, మన కులానికి గౌరవం లేకుండా పోద్దనేటువంటిది సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏదైనా అధికారం మనకు కావాలి, అధికారం ఉంటే ఇట్లా మాట్లాడరు. కాబట్టి అధికారం అనేది మరి ఏ కులానికి లేకపోయినా కులం నిర్వీర్యమైద్దని కూడా అంబేద్కర్ చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా మనం ఏకం కావాలి. మాదిగ మహాశక్తి ఇవాళ మీకోసం, మన జాతి కోసం ఇవాళ అది దాని యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా తెలియదు, ఎవరికి తల ఉంచవలసిన అవసరం లేదు, ఎవరికి బానిసగా బతకవలసిన అవసరం లేదు. వ్యక్తిత్వం కలిగినటువంటి మాదిగలు ఏకమైతే మనం ఏదైనా సాధిస్తాం. రేపు రాజ్యాధికారాన్ని కూడా సాధిస్తామనేది గమనించుకోండి. 70 లక్షల మందికి ఏ కులం ఉన్నది? ఏ కులం లేదు. కాబట్టి మనం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా పోయినసారి మనం చేయబట్టే వచ్చింది, రాబోయే కాలంలో కూడా మనం ఉంటే తప్ప వాళ్ళు గెలవలేరు.
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మాదిగల సపోర్ట్ కావాలి. మరి మాదిగల సపోర్ట్ లేకపోతే ఏ పరిస్థితుల్లో గెలిచే ప్రశ్నే లేదని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకరెడ్డి గారు కానీ ఇక్కడికి కూడా వాళ్ళు కనీసం ఆత్మ మరి పరిశీలన కూడా చేసుకున్నట్టుగా కనబడతలేదు. అంటే ఇది వాళ్ళ లోపల ఏ రియలైజేషన్ కనబడతలేదు. వెంటనే మరి స్వామిలకు కానీ మా జాతికి ముఖ్యంగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. మునుగోళ్ళలో కానీ నల్లగొండలో కానీ ఉన్న మాదిగలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం పౌరుషం గల్ల మాదిగలం అయితే ఖచ్చితంగా ఆయన వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే కాలంలో వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. ఈ అహంకారాన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొదటిగా ఇది తుంగతుర్తి సంబంధించిన ఒక నియోజకవర్గం సంబంధించిన సమస్యగా మనం అనుకున్న తర్వాత మిగతా 12 నియోజకవర్గాలు ఏదైతే దళితులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న 12 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందనుకుంటా బయటికి వస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అసలు మొత్తం రాష్ట్రం అంతా ఉంది, 12 నియోజకవర్గాలుగా రాష్ట్రం అంతా దళితుల పరిస్థితి ఇదే. దళిత ఎమ్మెల్యేలు నోరు తెరిచినా మాట్లాడినా వాళ్ళని ఎక్కడ కూడా నెగలకుండా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వాస్తవంగా మరి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఇక్కడ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా అంత పెద్దగా స్పందించినట్టు, దళిత మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. మా వాళ్ళు అమాయకులు, ముఖ్యంగా మాదిగలు మరీ అమాయకులు. 3 సీట్లు ఇవ్వకపోయినా అడగనంత అమాయకులు మా వాళ్ళు. కాబట్టే కదా ఈ మాదిగ మహాశక్తి అనేది పెట్టి జాతిని ఏకం చేద్దామనే ఉద్దేశం కింద ఇవాళ అన్ని జిల్లాల్లో మేము తిరుగుతూ ఉన్నాం. కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా ఏకమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకమవటమే కాక రాబోయే కాలంలో రాజ్యాధికారమే లక్ష్యంగా మాదిగ శక్తి ముందుకు పోతా ఉన్నది. నా యువకుల కోసం నేను ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్లు కానీ అన్ని రంగాల్లో కానీ అదేవిధంగా ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మాదిగ మహాశక్తికి అండగా ఉండాలి. రాబోయే కాలంలో మన శక్తి ఏందో మనం చూపించుకోవాలి. మీరు కూడా గతంలో ఈ సీటు వ్యవహారాల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా అనేక సార్లు కూడా అడిగారు, రిక్వెస్ట్ చేశారు, బతిమిలాడారు, తర్వాత కౌంటర్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు మీరు కూడా ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అప్పుడు దిగిరాని నాయకులు, అప్పుడు దిగిరాని ప్రభుత్వాలు ఇప్పుడు దిగొస్తాయని నమ్మకం ఉందా? నాకు వాళ్ళు దిగిరావాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకమైనటువంటి సామాజిక పోరాటం, న్యాయం కోసం పోరాటం. కాబట్టి ఎవరి కోసం దిగిరావాల్సిన అవసరం లేదు. మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము ఏ పరిస్థితులలో కూడా నేను దిగిరాలేదు. నేను 6 సార్లు గెలిచాను. 6 సార్లు గెలిచినటువంటి మోత్కుపల్లి నరసింహలో ఎవరి మీద ఆధారపడి రాజకీయాలు చేసిన చరిత్ర లేదు. వాళ్ళతో రెడ్లతో సమానంగా పోటీపడి రాజకీయాలు చేసిన కాబట్టే ఈర్ష్యతోని నన్ను కానీ నా జాతిని కానీ అనగదొక్కాలనేటువంటి అభిప్రాయం ఇలా కనబడతా ఉంది. 70 లక్షల మంది మాదిగల భవిష్యత్తు కోసం నేను బతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాదిగలంతా ఏకమైతే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మనం ఐకమత్యం లేకనే చులకన భావం ఉంది. రేపు పొద్దున మాదిగలంతా ఏకమైతే రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడా, వెంకరెడ్డి గెలుస్తాడా? కాబట్టి ఆ శక్తిని చూపించాల్సిన అవసరం ఉంది. అట్లా చూపించినప్పుడే బుద్ధి వస్తుంది. ఇప్పుడు మన బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు ఉన్నదే 4%. 4% పబ్లిక్ ఉన్నటువంటి రెడ్లకు 45 సీట్లు ఇవ్వటం న్యాయమేనా? అంతవరకన్నా ఆలోచించాలా బీసీలు ఎస్సీలు? 45 సీట్లు వాళ్ళే తీసుకున్నారు. ఒక కులానికి 100 కులాలు ఉన్నటువంటి బీసీలు ఏం కావాలి? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాజకీయంగా ఎదుగొద్దా? వాళ్ళు ఇన్ని కులాల వాళ్ళు ఉన్నారు, 100 కులాలు ఉన్నాయి బీసీలలో. వాళ్ళ పరిస్థితి ఏంది? కనీసం ఒక ఎమ్మెల్యే కావద్దా? ఒక ఎంపీ కావద్దా? ఒక రాజ్యసభ లోకసభలో వాళ్ళు పోవద్దా? ఇటు మాదిగలను తొక్కేస్తున్నారు, అటు బీసీలను తొక్కేస్తున్నారు. కేవలం 2-3 కులాలే బతుకుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ బతుకుతుందనే అభిప్రాయం ఎవరికి లేదు. కారణం ఏంటంటే,
మీరు ఎవరిని గౌరవించటం లేదు, ఏ కులాన్ని గౌరవించటం లేదు. మీరు ఏదో దానం ఇచ్చినట్టు మిగతా వాళ్ళంతా బిచ్చగాళ్ళు అయినట్టు మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఇది పెద్ద స్టేట్మెంట్ అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ బతుకుతుందో లేదో అనే ఆశ లేదో అనే చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే పరిపాలన ఉంటా, నేనే సీఎంగా ఉంటాను అనే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సరే, ఇప్పుడు ప్రతివాడు వాళ్ళకి అట్లా అనుకుంటారు, కానీ వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మా కులం ఉంది, రేపు పొద్దున మేము అంతా నిలబడిపోతే ఆ పార్టీ ఎక్కడ పోయినసారి గెలిచిందే మాదిగలతోటి. మేమే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాను నేను, అర్థం కదా. కాబట్టి మా జాతి ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. నేను మళ్ళీ చెప్తాను, 70 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అవమానపరుస్తూ పోతే, నిన్న సామేళ్ళు కూడా తిడితే కూడా కనీసం హైకమాండ్ ఒక మాట కూడా మరి రాజగోపాల్ రెడ్డిని కానీ వెంకరెడ్డిని కానీ మందలించలేదంటే వాళ్ళంతా ఒకటే. అటువంటప్పుడు ఎవరికి ఇక్కడ గౌరవం ఉన్నది? గౌరవం లేని చోట ప్రజలు కూడా ఉండరు, మా జనం ఉండరు, మేము ఉండం. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ కాలేదు, కనీసం క్షమాపణ చెప్పలేదంటే ఇది చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా. మీరేమో మేమంతా ఏకమైతాం, రాజగోపాల్ రెడ్డి రాజకీయం ఎలా చేస్తారో, మేమంతా ఏకమైతే ఆయన ఎలా గెలుస్తారో మీరు అంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తిలోనే ఒక మళ్ళీ దళిత సంబంధించిన వ్యక్తిని అక్కడ నిలబెట్టేసి గెలిపిస్తాము, ఏపూరి సోమన్న లాంటి వాళ్ళని నిలబెడతామనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన గెలిచేది ఉంటే ఆయన ఓ పార్టీ పెట్టుకుంటావా దమ్ముంటే? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి ఆయన? కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఉంది, దానికి అంచెలంచెలుగా ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఆయన నియోజకవర్గాన్ని చూసుకుంటే చాలు, ఇంకో నిలబెట్టాల్సిన అవసరం లేదంటే మరి తుంగతుర్తిలో రిజర్వేషన్ ఉన్న ప్రాంతంలో కూడా ఆయన నిలబడాలి మరి మునగాడైతే మరి. కాబట్టి ఇదంతా కాని పని. ఏంటంటే అహంకారం ప్రదర్శన చేసుకోవటం తప్ప ఆయనకున్న ఇమేజ్ ఏమున్నదండి? రాజగోపాల్ రెడ్డికి ఉన్నది ఏముంది? వాళ్ళ నియోజకవర్గాల్లో గాలి వచ్చినప్పుడు గెలుస్తారు, గాలి లేకపోతే ఓడిపోతారు. ఆయన కూడా బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు మరి ఎందుకు గెలవలేదు? ఇవన్నీ కాదు, ఏ పార్టీ అయినా గాలి వచ్చినప్పుడు గెలుస్తారు, గాలి లేకపోతే ఓడిపోతారు. ఇందాక పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే నేను సీఎం అయినా అవుతా అని కూడా బహిరంగానే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టను లేడు, ఆయన ఏమి గాను లేడు, వచ్చేసారి ఆయన గెలవను లేడు. మా కులంతో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన గెలవను లేడు, అంతవరకు చెప్పగలుగుతాను నేను. మేము ఏ నియోజకవర్గంలో అయినా 50,000 మంది మేమే ఉన్నామండి. 50,000 ఒక నియోజకవర్గంలో ఉన్నాం. మేము ఓటేయకుండా ఎవడైనా గెలిచేది? మమ్మల్ని అవమానపరిస్తే కూడా ఆయన కొట్టేస్తామా? నేను తిరుగుతాను, నేను కూడా ఖచ్చితంగా పోతాను, మాట్లాడతాను. ఏ పరిస్థితుల్లో కూడా రాజగోపాల్ రెడ్డి రియలైజ్ కాకపోతే, ఆయన వెంకరెడ్డి గారు కూడా రియలైజ్ కాకపోతే వాళ్ళకు బతుకు లేదు, రాజకీయ బతుకు లేదు. ఈ అంశం పైనే ఇటు టీపీసీసీ ఎస్సీసీఎల్ ఇన్ఛార్జి అయిన కవంపల్లి సత్యనారాయణ కావచ్చు, మిగతా ఎమ్మెల్యే అంతా కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుమార్లను కలిశారు. ఒక రికమెండేషన్ కూడా ఇచ్చారట్టుగా తెలుస్తూ ఉంది, మాకు ఇలా ఇబ్బంది ఉందని. కానీ ఎక్కడ కూడా బట్టి గారు స్పందించినట్టుగా ఎక్కడ కూడా తెలియట్లేదు. దీన్ని ఇలా చూడొచ్చు. ఆ విషయం అయితే నాకు తెలియదు. బట్టి గారిని కలిశారంట, ఎవరు కలిశారు? దళిత ఎమ్మెల్యే అంతా కలిసి బట్టి గారిని కలిశారు. ఆ బట్టి గారు ఏం చేస్తారు? బట్టి గారు ఏం చేస్తారు? ఆయన గా పొజిషన్లో ఉండి మాట్లాడితే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది? మాదిగలకు ఒక్క సీట్ రాకపోతే కనీసం ఆయన మాట్లాడా? వాళ్ళు ఇద్దరన్నదమ్ములు పంచుకున్నారు, వివేక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు 3 పంచుకున్నారు, వాళ్ళ కుటుంబం అంతా ఉన్నదే 3 మొగోళ్ళు, అయితే 3కి 3 సీట్లు ఉన్నాయి. అయితే ఈ బట్టి ఇంట్లో అన్న తమ్ముడు వాళ్ళే మా కులానికి అన్యాయం చేసిన వాళ్ళు. అటువంటిప్పుడు దళితులకు ఏం న్యాయం చేస్తాడు ఆయన? ఆయన వల్ల ఏం కాదు. ఆయన కమిషన్ ఏజెంట్గా మారిపోయాడు. బట్టి విక్రమార్క కమిషన్ల ఏజెంటు. డబ్బులు ఇస్తే పర్సెంటేజ్ ఇస్తే తప్ప బిల్లు పాస్ కావట్లేదని కోడేకొస్తుంది ఈ రాష్ట్రంలో. ఆయనకు సిగ్గులేదు. ఆయన అంబేద్కర్ వాది అయితే ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలి, సామాన్య మనిషిలాగా ఒక మంత్రిగా ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. మంచి పేరు రావాలి. కానీ భ్రష్ట్ పేరు వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది, లంచగొండి అని వచ్చింది, మోసగాడి అని వచ్చింది బట్టి విషయంలో. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు మా కులాల గురించి? ఆయన ఏం మాట్లాడలేరు, వాళ్ళకి ఆ స్థితి కూడా లేదు, ఆ స్థాయి కూడా లేదు. మరి ఎవరు సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 ఉన్న బట్టి గారే మాట్లాడకపోతే ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడతలేరు అంటున్నా కదా, అది మా దురదృష్టం. అటువంటి వానికి ఆ సీటు ఇవ్వటం దురదృష్టకరం. ఎట్లా సార్ మరి ఎట్లా ఫైట్ ఉంటుంది? రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజకీయంగానే ఎదుర్కొంటాం, రాజకీయంగానే వాళ్ళ కథ ఏందో చూస్తాం.
అంటే ఎన్నటి నుండో కూడా ఈ ఇబ్బంది అవుతా ఉంది. అంటరానితనం అనుకుంటా, దళితులు అనుకుంటా, ఇంటి కూడా రానియకుండా ఇంటి ముంగడనే ఉంచడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా అలాంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ కూడా అలానే కనిపిస్తూ ఉంది. ఈ వీటినన్నింటినీ నిర్మూలించడానికి ఎట్లా వెళ్తే బాగుంటుంది అని అంటారు? ఖచ్చితంగా దళిత వర్గాలు, బీసీ వర్గాలు, అణగారిన వర్గాలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మొన్న అక్కడ మద్రాసులో విజయ్ ఏ విధంగానైతే మరి 2 పార్టీలను కూడా మట్టి గరిపించి ముఖ్యమంత్రి అయిండో, ఆ రకంగానే ఈ ప్రాంతంలో కూడా ఒక కొత్త పార్టీ కూడా రావాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను నేను. అర్థమైందా? ఒక మంచి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని కులాలు కూడా ఏకమై ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్తే బాగుండు అనేటువంటి అభిప్రాయం కూడా నాకుంది. మాదిగ మహాశక్తి మన రాజకీయ పార్టీగా వచ్చే అవకాశం ఉందంటే? ఇప్పుడు మాదిగ మహాశక్తి అనేది ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా కూడా ఎదగాలనేది అభిప్రాయం మాకుంది. అయితే మా ప్రజలందరినీ మేము కలుస్తున్నాం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాక ఆలోచన చేస్తాం. అంటే దళితులలో కూడా ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఒక వర్గానికి సంబంధించి ఆయన కూడా దళితులకు సంబంధించిన వాటికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇటు మీరు కూడా అంటే అందరూ ఏకం అవ్వాలి కానీ విడివిడిగానే వెళ్తూ ఉన్నారనే వాదనలు కూడా బయట నుండి వినిపిస్తూ ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూడొచ్చు? సరే, కృష్ణ ఆయన చేసే ప్రయత్నం, ఆయనకున్న ఆలోచన ప్రకారం ఆయన చేస్తున్నాడు. మాకు దోచిన ప్రకారంగా మనిషికో పని చేయాలి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఒక సీనియర్ నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ శక్తి కావాలనే దాని మీద నేను పోరాటం చేస్తున్నాను. దాంట్లో కృష్ణతో పాటు అందరూ కూడా కలిసి వస్తే చాలా బాగుంటుందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోరుకుంటున్నా. మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న అధిష్టానాన్ని కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీడియా రేవంత్ రెడ్డి గారు మారాలండి. అహం ఉంటే పనికిరాదు, అహంకారం ఉంటే పనికిరాదు. మనిషి దిగి ఒక సాధారణమైన మనిషికి ఉండేటువంటి ఆలోచన ప్రకారంగా ముఖ్యమంత్రి అనేవాడు ఉంటే అది కొంత మేలు జరుగుతుంది. అంతేగాని అహంకారాన్ని ప్రదర్శిస్తే జరిగే పని కాదు ఇది. కాబట్టి వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఇప్పటిదాకా జరిగిన దాని వలనైతే ప్రజలు చీకొడుతున్నారు ప్రభుత్వాన్ని. ఆ పరిస్థితులలో మరి పార్టీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ నేను మాదిగల మీటింగ్ పెట్టమని చెప్పాను. మాకు కావాల్సినవి మేము అడుగుతాం, మాకు చేయండి, మాలోళ్ళకు కూడా పెట్టండి, వాళ్ళే అడిగినాయి వాళ్ళకి చేయండి, చేయలేనిది ఏందో చెప్పండి అని చెప్పాము. ఇప్పటిదాకా మరి గత సంవత్సరం నుంచి అయితే ఇది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. అయినా ఆయన మీటింగ్ అంటే లెక్కలేనితనం, మాదిగలంటే లెక్కలేదు. అందుకే కదా మాకు 3 సీట్లలో 1 సీటు కూడా ఇవ్వలేదు. మాదిగలంటే లెక్కలేనితనం, అందుకే కదా మాకు రాజ్యసభలో లేని. మాదిగలంటే లెక్కలేదు, అందుకే కదా మాకు కౌన్సిల్లో 1 సీటు కూడా మాకు రాంది. ఈవెన్ కార్పొరేషన్లలో కూడా ఒకే ఒక వ్యక్తికి ఇచ్చారు కార్పొరేషన్. ఎంత బాధాకరం అండి. మీరు సుమారుగా 100 కార్పొరేషన్లు ఉన్నాయి, 100 కార్పొరేషన్లో 1 ఇచ్చారు మాకు. ఎంతవరకు న్యాయం? 70 లక్షల మంది ప్రజలు ఉంటే మమ్మల్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయటం లేదు, నా జనాన్ని, నాకు నాయకులు కానీ నా ప్రజలకు. కాబట్టి ఎంతోమంది మేమేమైనా బిచ్చగాళ్ళమా, అడుక్కొని తిరగాలనా మిమ్మల్ని? ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసుకోవాలి. నేను ఇంత మంచిగా చెప్తున్నా అర్థమైతలేదు కానీ మరి రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్పడానికి నా ప్రజలు ముందున్నారు. వాళ్ళతో నేనున్నా, నాతోని వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మరి తగిన విధంగా, తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తాం.